వనితా టీవీ వీక్షకులకి నమస్కారం. ఇది అసలు కథ కార్యక్రమానికి స్వాగతం. కథ కోసం మన సినిమా రంగం నిరంతరం వెతుకుతూనే ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఇతర భాషా చిత్రాల వైపు కూడా చూపు సారిస్తుంది. అప్పుడు ఉన్నదాన్ని అలాగే దించేయకుండా ఈ థీమ్ని మన హీరోలకి అనుగుణంగా ఎలా మార్చుకుంటారో ఈ శీర్షికలో చెప్పుకుంటున్నాం. తమిళంలో 1970 ప్రాంతంలో పి మాధవన్ దర్శకత్వంలో రామన్ ఎత్తనై రామనడి అనే ఒక సినిమా వచ్చింది. శివాజీ గణేశన్, కేఆర్ విజయ నటించిన ఆ సినిమా ఒక రకమైన ట్రాజడీ. దాన్ని తిండిపోతు రాముడు అనే పేరుతోటి తెలుగులోకి డబ్ చేస్తే ఆ సినిమా కూడా బాగానే ఆడింది. అదే కథ ఆధారంగా తెలుగులో 1975లో యోగానంద్ దర్శకత్వంలో కథానాయకుని కథ తీసినప్పుడు హీరో ఎన్టీ రామారావు ఇమేజ్కి తగ్గట్టుగా, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కథని వేరే రకంగా మలిచారు. అయితే కొన్నాళ్ళకి 1985లో హిందీలో తీద్దామని అనుకున్నప్పుడు తమిళ ఒరిజినల్ సినిమానే ఫాలో అయ్యారు. ఆ డైరెక్టర్ చేతనే తీయించారు. పేరు కూడా తమిళ సినిమా పేరుని అనుసరించి రామ్ తేరే కిత్నే నామ్ అని పెట్టారు. దానిలో హీరో సంజీవ్ కుమార్, హీరోయిన్ రేఖ. ఇప్పుడు మూలాన్ని యథాతథంగా తీసిన హిందీ సినిమాని మన తెలుగు సినిమాతో పోల్చి చూద్దాం. ఒక ఊళ్ళో ఒక అనాథ కుర్రవాడు. వాడికి పెద్దగా చదువు లేదు, సంస్కారము లేదు. ఎప్పుడూ చిన్నపిల్లలతో కలిసి ఆడుతూ ఉంటాడు. వాడిని పెంచి పెద్ద చేసిన ఒక అవ్వ మాత్రం ఉంది. వాడికి ఊళ్ళో మర్యాద ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. హిందీ సినిమా అతను తిండిపోతు పందెంలో గెలవడంతో ప్రారంభమవుతుంది. తెలుగులో హీరో లాగు వేసుకోడు, పంచి కట్టుకుంటాడు. తెలివిగానే మాట్లాడతాడు. జమీందారుతో పందెం కట్టి గెలుస్తూ ఉంటాడు. అతను అనాథ. పెంపుడు తల్లి ఉంది. ఇతను సమాజాన్ని విమర్శిస్తూ పాటలు కూడా పాడతాడు. అది కాదన్నవాడు గాడిదరా, అనుమానముంటే అడగండిరా, అర్థాలు తెలుసుకొని తిరగండిరా. డబ్బులని ఫ్రెండ్ని కాపాడడానికి ఐడియా వేసి మారువేషం కూడా వేశాడు. ఇవేమీ ఒరిజినల్లో లేవు. సినిమాల్లో చేరేంత వరకు హీరోకి వేషం వేయడం కాదు. ఇలా ఉండగా పట్నంలో చదువుకునే జమీందారు చెల్లెలు పల్లెకి వచ్చింది. ఇతనికి పిచ్చి రోగం వలన చెరువులో పడితే ఆమె కాపాడింది. తెలుగులో అయితే హీరోకి పిచ్చి లేవు. అతనే హీరోయిన్ ని కాపాడాడు. అతని అమాయకత్వం చూసి ఆమె ప్రేమలో పడింది. ఇతను ఆమె ఎంత ఇష్టపడ్డాడు. ఆమె తన కోసం మేడ దూకి చూపించమంటే నిజంగా దూకి చూపించి కాలు విరక్కొట్టుకున్నాడు. తెలుగులో ఇక్కడ ఒక ఘట్టం పెట్టారు. జమీందారు పని మనిషిని రేప్ చేయబోతే చెల్లెలు మందలిస్తుంది. అతని ఫ్రెండ్స్ ప్రోత్సహించగా ఓసారి వెళ్లి జమీందారిని పిల్లనిమ్మని అడిగేశాడు. సరిగ్గా అప్పుడే అతను తన చెల్లెలికి ఓ సంబంధం మాట్లాడుతున్నాడు. ఇతన్ని ఘోరంగా అవమానించాడు. 10 లక్షలు సంపాదించి అప్పుడు పిల్లని అడగమన్నాడు. హంటర్ తీసుకుని చావుగొట్టాడు. హీరో ప్రతిజ్ఞ చేశాడు. అప్పటిదాకా ఆమెకు పెళ్లి చేయకూడదని మాట తీసుకున్నాడు. 10 लाख रुपए लेके आऊंगा और राधा मेम साहब से शादी करूंगा, देख लेना तुम. मुंह पे फेंकूंगा और कहूंगा उठा ले पैसे और अब कर दे मेरी शादी राधा मेम साहब से. అప్పుడు హీరో ఇంటికి వచ్చి, మొదట్లో నాకు జాలి ఉండేది కానీ ఇప్పుడు ప్రేమగా మారింది. నువ్వు అభివృద్ధిలోకి రా, నేను నీ గురించి వెయిట్ చేస్తాను అంది. పట్నంలో హీరోకి వాళ్ళ ఊరి కుర్రవాడే తగిలాడు. అతను సినిమాల్లో చిన్న వేషాలు వేస్తున్నాడు. ఇతన్ని స్టూడియోకి తీసుకెళ్లాడు. धरती माँ की सौगंध है, मैं एक दिन एक बहुत बड़ा आदमी बनूंगा और 10 लाख रुपए लाऊंगा और आपके मुंह पे फेंकूंगा. राधा मेम साहब, मैं 10 लाख रुपए लाऊंगा और इनके मुंह पर फेंकूंगा. అనుకోకుండా అతను ఒక సినిమా డైరెక్టర్ కళ్ళలో పడ్డాడు. సినిమా ఛాన్స్ వచ్చింది. అతని అదృష్టం తిరిగింది. పెద్ద నటుడయ్యాడు.
లక్షలకు లక్షలు సంపాదించి తన సొంత ఊరికి ఏదో ఫంక్షన్కి వచ్చాడు. అతను ఎవరో గుర్తించిన జమీందారు ఇంటికి తీసుకెళ్లి ఎంతో మర్యాద చేశాడు. అప్పుడు హీరో తనెవరో చెప్పి అతని ముందు డబ్బు తీసుకుని ఏది మీ చెల్లెలు అన్నాడు. అప్పుడు జమీందారు కన్నీళ్లు పెట్టుకుని ఆమె పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పాడు. హీరో విషాదంలో మునిగిపోయాడు. ఇది అసలు కథ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. తెలుగులో కొన్ని మార్పులు చేశారు. హీరో పిల్లని అడగడానికి వచ్చినప్పుడు ఒరిజినల్లో జాలితో హీరోయిన్ అడ్డుపడుతుంది. కానీ తెలుగు హీరోయిన్ అతన్ని తనే రమ్మన్నానని, అతన్నే పెళ్లి చేసుకుంటానని బాహాటంగా అంటుంది. మర్నాడు డబ్బు సంపాదించడానికి పట్టణం వెడుతున్న హీరో హీరోయిన్తో చెప్పి వెళదామని వాళ్ళ ఇంటికి వెళితే అక్కడ జమీందారు పట్టుకుని సావగొట్టి గుండెల మీద దొంగ అని వాత వేయించాడు. ఇంకొక మార్పు ఏమిటంటే పట్నం వచ్చాక హీరోకి రిక్షా తొక్కే మిక్కిలినేని ఆశ్రయం ఇచ్చాడు. అతని కూతురు శ్రీవిద్య మోగది. ఆమెని హీరో తన చెల్లెలుగా స్వీకరించాడు. హీరో హోటల్లో పనిచేశాడు, రిక్షా తొక్కాడు. ఓ రోజు యాక్సిడెంట్లో మిక్కిలినేని కన్ను మూసి శ్రీవిద్య బాధ్యతని ఇతనికి అప్పగించాడు. ఓ రోజు హీరో రిక్షా తొక్కుతూ ఉంటే ప్రభాకర్ రెడ్డి, హీరోయిన్ భారతి ఒక అవుట్డోర్ షూటింగ్లో ఉండగా అనుకోకుండా ఇతను ఆ షూటింగ్లోకి దూరిపోయి అతన్ని చావగొట్టేశాడు. ఓ డైరెక్టరు ఇతని ఫోర్స్ చూసి వేషం ఇచ్చాడు. అంతే, ఇతను అతి త్వరలో హీరో అయిపోయి బోల్డ్ డబ్బు సంపాదించాడు. సమరథులు, మహారథులు, అసంఖ్యాకులు, వివిధ వేద వేదాంగ వేదినై నిఖిల నీతి విశేష పరిజ్ఞాతులైన నాకన్నను కుంతి సుతాగ్రజుడు ధర్మకోవిదుడా. హాస్పిటల్ వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది. ఇదిగో శవం కోసం ప్రయత్నిస్తే పోలీసులు ఎక్కడ నా వెంట పడతారోనని అనుకోవడం. అదేనండి, ఆవిడ చావు మా చావుకు వచ్చిందన్నమాట. తనను పెళ్లి చేసుకోలేనందువల్ల హీరోయిన్ ఆత్మహత్య చేసుకుందని విన్న హీరో సినిమాలు మానుకుంటానన్నాడు. సగంలో సినిమాలు ఆగిపోతున్నందుకు అతని ప్రొడ్యూసర్లు లబోదిబోమన్నారు. నమస్కారం నమస్కారం. వృత్తి ధర్మం కాదనలేక హీరో ఒప్పుకున్నాడు. బాగున్నారా? హీరోయిన్ భారతి. అవును రాము, నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం కంటే నిన్ను నమ్మి లక్షలు ఖర్చు పెట్టి చిత్రాలు తీసేవాళ్ళని గురించి అవి చూడ ఆశ్చర్యంగా ఉందిరా. పెళ్లి చేసుకోవడం తెలుసా? నీకంటే ముందే తెలుసులేవా పాపం రాము గారికి. కానీ నిజానికి హీరోయిన్ చావలేదు. హీరోని వెతుక్కుంటూ సిటీ చేరింది. అక్కడ ఒక దొంగ స్వాములారి మఠంలో చేరింది. ఇతను సినిమాల్లో పైకి వచ్చాడని తెలిసి కలవడానికి వచ్చింది. కానీ అతను హీరోయిన్ భారతిని పెళ్లి చేసుకోబోతున్నాడని జనాలు అనుకున్నది విని తనను మర్చిపోయాడని అనుకుని ఆత్మహత్య చేసుకోబోయింది. కానీ అనుకోకుండా ఇంకొన్ని రక్షించింది. వాళ్ల కోరికపై మూగపిల్లల స్కూల్లో టీచర్గా చేరింది. ఆ స్కూల్ ఫంక్షన్ కి హీరో వచ్చాడు. ఫంక్షన్ కాగానే గ్రీన్ రూమ్ లో హీరోయిన్ ఆమె కటువుగా తన ప్రేమ గురించి కన్విన్స్ చేసి ఇంటికి తీసుకుని వచ్చాడు.